సో పేస్ట్ అంతా బాగా ఉడికి దగ్గర పడింది కదా, మనకి చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 కప్పు బాస్మతి రైస్ నేను ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్కి ఎలా ఉడకబెడతామో అలాగ ఉడకబెట్టి ఉంచుకోండి. నెమ్మదిగా కొంచెం కొంచెం వేసి కలుపుకోండి. రైస్ విరగకుండా, పలుకు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మొత్తం రైస్ అంతటికి మన వెజిటబుల్స్ సాస్ బాగా కోట్ అవ్వాలన్నమాట. సో అదిగోండి, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే మన వెజ్ నార్సీ గోరింగ్ రెడీ. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది.